విషయాన్నన్నా గుర్తించాలి. ఎవడో వచ్చి సినిమా తీస్తాడు. ఏం సినిమా తీస్తాడనంటే రావణాసురుడి దగ్గరికి రాముడు లక్ష్మణుడిని పంపించి ధర్మశాస్త్రాన్ని నేర్చుకొని పంపించినట్టు. దౌర్భాగ్యం అండి. అది సినిమా పైత్యం, అది సినిమా పైత్యం. వాల్మీకి రామాయణంలో ఒక శ్లోకాన్ని చూపించండి నాకు అలా ఉందని. ఎలాంటి రావణాసురుడి దగ్గరికి? స్త్రీలను అపహరించి ఆయా స్త్రీకి ఎవరెవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళందరినీ ఊచకోతలు కోసి తన గుప్పెట్లో పెట్టుకున్న రావణాసురుడి దగ్గరికి, కుబేరుడితో యుద్ధం చేసిన రావణాసురుడికి, కుబేరుడి దగ్గర నుంచి పుష్పక విమానం చేసుకున్న రావణాసుడికి, ఇంద్రుడితో యముడితో ఎవడి పడితే వాడితో ఎలా పడితే అలా గొడవ పెట్టుకొని కార్తవీర్యార్జునుడు తోలు తీసి పారేశాడు రావణాసురుడికి. వాలి తోలు తీసి పారేశాడు. ఆయన సంధ్యావందనం చేసేదానికి ఎన్ని సముద్రాలు అయితే వాడతాడో అన్ని సముద్రాల్లో ముంచాడు రావణాసురుడిని. ఇంత బలహీనుడు రావణాసురుడు. ఆయనకి రావణ బ్రహ్మ అన్న పేరేంటి? రావణ బ్రహ్మ అన్న పేరు ఆయనకి ఎందుకు వచ్చిందనంటే బ్రహ్మ వంశంలోంచి ఉన్నారు. మీరందరూ కూడా బ్రహ్మలే, మనందరి తాత బ్రహ్మే.